మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి. భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నాడని విన్నాం. నిజమేనండి? నిజమా కాదా? మొత్తం అఖిలాండగోడు బ్రహ్మాండగోడు ఆయన నాయకుడు ఆయనే. ఈ మాట అడిగి చెప్పండి. ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నమాట నిజమా అబద్ధమా అన్నాడు. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇప్పుడు నాకు అడిగిన చెప్పు. అడగండి. ప్రశ్నకు సమాధానం చెప్పు. నెక్స్ట్ రెండో ప్రశ్న. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో శౌర్యం తేజో ధృతిర్దాక్షం విద్య చాపే పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావం అనే లక్షణం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? ఈ పని ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? మీరు చేయాలి. మీరు చేయాలి. ఇక్కడ కూర్చొని చెప్తున్నావు. హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు. నీకు తెలియదా వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ అవుతా తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యశ్య నాహంకృతో భావో బుద్ధిరేశ్వ నలిపితే హత్వాపి సహిమాన లోకాన్ని హంటి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దురుకుగలన్న అన్నీ దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్య కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు దదుర్పానాలు పట్టుకొచ్చి మీ మాటలు వినడం ఉన్నావా నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల ఎక్కలేదు నాన్న. నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను. పనికిరాను అన్నావు కదా. పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా. ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్యం ఉన్న అంతా పక్కన పెట్టు. రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిపిటేషన్లు ఎస్ఎల్పీలు వేస్ట్. క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్లే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బెడిడ్ పవర్స్ తో ఆర్టికల్ 124(4) అని ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెడుతూ విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా అంటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటావు నువ్వు. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపిటేషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124(4) ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చామని ఆయన మేము వచ్చింది. అయ్యా మీ రావడం అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయేశ్వరములు గలమున శోభిల్లు భక్త కోడులిలలో. హరిగుణ శ్రీనిల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేనివాడిని. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చాడు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరు తెలిసాను ఆయన? దొంగలు ఎవరు? మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పీసీ ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు. అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం.
ఇది తప్పితే మేము రాము మహాత్మా వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. విన్నారు స్వామి, మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేదాముందా స్వామి? మహాత్మా పురుషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి, ఓ సైనికుని ఇవ్వండి. చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్ గారి పైన జరిగిన దాడి గురించి ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గుళ్ళో పూజలు చేయకుండా దేవుల పైన గుళ్ళను మాకే అప్పగించాలని వాళ్ళని పరిస్థితులు ఏ గుడి దగ్గరైనా ఏ బ్రాహ్మణుడు జరిగినా బ్రాహ్మణ సంఘాలు కానీ ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా ముందుకు వచ్చి వారికి అండగా నిలవడానికి మేము ఉంటామని, ప్రతి ఒక్క హిందువు కూడా బ్రాహ్మణులపైనే ఈ యొక్క దాడి జరిగిందని అనుకోకుండా ప్రతి ఒక్క హిందువు కూడా బ్రాహ్మణులపై జరిగే అర్చకుడు శ్రీ బ్రహ్మశ్రీ రంగరాజన్ గారి పైన జరిగిన దౌర్జన్యానికి ఖండిస్తూ మేము ఈరోజు షాద్నగర్ తెలంగాణ నియోజకవర్గ సంఘం తరఫున మేము మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము వారి యొక్క దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాము. ఏ ఒక్క బ్రాహ్మణుని పైన కూడా దౌర్జన్యాలు జరిగితే మేము ఊరుకోమని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. బ్రాహ్మణులు అంటే వారు పూజలు చేసుకొని బ్రతికే వాళ్ళే కానీ యుద్ధాలకు కానీ కొట్లాడడానికి పోయేవారు కాదని మరొకసారి మీ అందరికీ తరఫున నేను తెలియజేస్తున్నాను. బ్రాహ్మణులను పూజా కార్యక్రమాలు చేసుకొని వారి యొక్క దేవాలయాలను అభివృద్ధి చెందించుకొని చేసుకుంటుంటే వారి అభివృద్ధి చెందిన దేవాలయాన్ని గుంజుకోవడానికి ప్రయత్నిస్తూ వారిపై దౌర్జన్యాలు చేస్తున్నారు. ఆ యొక్క దౌర్జన్యాలను మానుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క దౌర్జన్యాల గురించి మన ముఖ్యమంత్రి గారు కూడా రంగరాజన్ గారితో మాట్లాడి వారికి సహాయ సహకారాలు అందిస్తారని, మరి దౌర్జన్యం చేసిన వారిని చర్యలు తీసుకోవాలని తెలిపినందుకు వారికి కూడా మేము బ్రాహ్మణ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దౌర్జన్యాలు చేయొద్దని నియోజకవర్గ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుండి మేము తెలియజేయడం ఏమనగా, శుక్రవారం నాడు చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులైనటువంటి అర్చకులు, ఆయనే దేవాలయాన్ని పోషిస్తున్నటువంటి శ్రీ గౌరవనీయులు ఆయన చేసిన ఎంతటి సేవ అయినా సరే దేవాలయం పేరు చెబితే ఎంత గుర్తింపు ఉందో శ్రీ రంగరాజన్ గారి పేరు చెప్పిన అంత గుర్తింపు ఉంది. ఆయన విద్యావంతుడు, మంచి స్నేహశీలి. అటువంటి ఆయన ఎవరికి కూడా ఎటువంటి చెడు చేసే మనిషి కాదు. దేవాలయాన్ని అభివృద్ధి కోసం అని చెప్పేసి స్వచ్ఛందంగా ఆయనంతటా ఆయన ఒక్క రూపాయి కూడా డొనేషన్ చేసుకోకుండా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అటువంటి ఆయన మీద కూడా ఇటువంటి దుండగులు, వాళ్ళు దుండగులేనాలి, వాళ్ళు ఏదో రామరాజ్యం అని అదే ఇదని పేరు పెట్టుకుని వచ్చి ఆయన మీద దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఇటువంటి పాల్పడిన వారికి అండగా ప్రతి ఒక్కళ్ళు నిలవాలి. అలాగే మా షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులందరం కూడా మేము ఆయనకి మద్దతు ఇస్తున్నాము. వారి మీద జరిగినటువంటి దుశ్చర్యకు మేము ఖండిస్తూ వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా సరే మేము దాన్ని స్వాగతిస్తున్నాము. శ్రీ ముఖ్యమంత్రి గారు కూడా ఆయనతో ఫోన్లో మాట్లాడారు. వారిని వదిలిపెట్టేది లేదు, వారి మీద మేము చర్య తీసుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. అందుకనే ఇక్కడతో ఆగుతోంది. లేదంటే ఇంకా తీవ్రతరం చేద్దామని మేము అనుకున్నాము. కానీ ముఖ్యమంత్రి గారు ముందుగా రావటం, ఆయనే మాకు ఇలా మాట ఇవ్వడంతో మేము ఆగాము. అలాగే ఇటువంటి దుశ్చర్యలు ఏ దేవాలయం నందు కానీ ఏ బ్రాహ్మణ మీద కానీ ఇటువంటి పాల్పడటానికి ఎవరూ కూడా సాహసించవద్దు. మీరు ఏం సాహసించినా సరే దాన్ని ఎదుర్కోవడానికి మా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ రెడీగా ఉంది. బ్రాహ్మడు అంటే ఏదో పూజలు చేస్తూ బతుకుతాడు కదా అనుకుంటున్నారేమో, అది కూడా కాదు. అందరికీ కూడా సర్వేజనా సుఖినో భవంతు అని ఆశీర్వదించేవాడే బ్రాహ్మడు. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలనే నినాదం మా నుంచే వచ్చింది. మేం చేస్తున్నటువంటి ఈ పూజల వల్లే మన దేశ భవిష్యత్తు, దేశం సస్యశ్యామలంగా ఉండడానికి అందరూ కూడా పాల్పడుతున్నారు. అలా ఉండడానికి కూడా మేము అందరం కూడా సహకారం అందిస్తాము. అలాగే మీ అందరితోటి కలుపుకుంటూ మేము ముందుకు పెడతాము. బ్రాహ్మలంటే ఏదో దూరంగా ఉండేవాళ్ళు కాదు, మనందరితో కలిసేవాళ్లే అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తారు. కానీ ఇటువంటి దుశ్చర్య ఎందుకు వచ్చింది? ఒక ధనాపేక్షతో వచ్చారు వాళ్ళు. ఆ ధనాపేక్షతో వచ్చారు. ఇప్పుడు నిర్ణయం అవుతోంది ఏ రకంగా వచ్చారు, ఎందుకు వచ్చారని కూడా బయటకు వస్తున్నాయి.
వాళ్ళు ఎక్కడో ఏపీలో తణుకులో జరిగిన మీటింగు అక్కడ నిర్ణయం చేసుకుని ఒక 25 మంది సభ్యులను పెట్టుకుని వాళ్ళకి నెలకి 20,000 జీతం ఇస్తూ ఒక కమిటీ చేసుకుని వాళ్ళు ఒక దళంగా తయారయ్యారు. దానికి హిందువుల దగ్గర అయితే బాగా దోచుకోవచ్చని వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేసి రామరాజ్యం అనే పేరు పెట్టుకుని జై శ్రీరామ్ అనే నినాదం ఇప్పుడు బాగా సాగుతోంది కదా, అయోధ్య నుంచి జై శ్రీరామ్ బాగా నడుస్తుంది కదా, ఆ పేరు పెట్టుకుంటే మనకి ఎంతైనా సాధించుకోవచ్చు అని చెప్పేసి నిర్ణయం చేసుకుని ఇలా ప్రవర్తిద్దామని వచ్చారు. వాళ్ళు వేసుకున్నటువంటి నల్ల ముసుగులే వాళ్ళకి తీవ్రతరంగా చేశాము అని. ఇన్నాళ్ళు బ్రాహ్మడు కానీ ఎవరైనా హిందూ భక్తం కానీ చూసుకుంటే కాషాయ వస్త్రాలు వేసుకుంటారు, కానీ వీళ్ళు నల్ల వస్త్రాలు వేసుకుని వచ్చారంటే ఎంతకు తెగించారో చూడండి వాళ్ళు. అటువంటి వారిని మేము ఖండిస్తూ మా బ్రాహ్మణ సంఘం తరఫున వాళ్ళని సరైనటువంటి శిక్ష పడాలని చెప్పేసి మేము కోరుతూ సెలవు తీసుకుంటాం. క్షేత్రమైనటువంటి చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్పై దాడికి నిరసనగా ఈరోజు షాద్నగర్ బ్రాహ్మణ సమాఖ్య తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఇట్టి పిరికిపందుల చర్యను నిరసిస్తూ, ఎందుకంటే ప్రజల యొక్క శ్రేయస్సును కోరేవాడే బ్రాహ్మణుడు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు సమాజ శ్రేయస్సు కోసం సర్వే జనా సుఖినో భవంతు అని ఏ లాభాపేక్ష లేకుండా తమ వృత్తిని తాము కొనసాగిస్తున్న తరుణంలో కొంతమంది ముఠాగా ఏర్పడి ఈ యొక్క అర్చకునిపై దాడి చేయడం చాలా అమానుషం. ఎందుకంటే ఎవరి రాజకీయాల ప్రలోభాలకు లేకపోతే వేరే ఎటువంటి ప్రలోభాలకు ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరు కూడా వారు ముందుకు రారు. ఎందుకంటే తమ వృత్తినే తాము దేవసేవలో గడపడానికే వాళ్ళకి టైం సరిపోదు. కాబట్టి అటువంటి తరుణంలో మరి ఈ యొక్క పిరికి పందులు తనపై దాడిని నిరసిస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం కానీ మరి పోలీసు వాళ్ళు కానీ చొరవ చూపి మరొకసారి ఏ అర్చకుని మీద కూడా ఇటువంటి దాడులు జరగకుండా చూడాలని మేము షాద్నగర్ బ్రాహ్మణ సంఘం మరి అదే విధంగా మహిళా విభాగం తరఫున కోరుకుంటున్నాం. ఇటువంటి చర్యలు చాలా దారుణం. ఎందుకంటే మన తరుణంలో కూడా తమ సొంత డబ్బులతో ప్రతిఘటిస్తున్నాం. జై శ్రీరామ్, జై హింద్. ఊరంతా బాగుండాలి, గ్రామస్తులంతా బాగుండాలి అని అనుకునేటటువంటి ముఖ్యులు ఎవరు అనంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు. ఎందుకంటే మనం ఏ శుభకార్యం చేయాలనుకున్నా ముందుగా మనం సందర్శించేటటువంటి వ్యక్తి ఎవరు అనంటే బ్రాహ్మణుడు. అతడు లేనిదే మనం ఎట్లాంటి కార్యక్రమాన్ని కూడా చేయలేము. మరి అట్లాంటి ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రంగరాజన్ గారిని ఈరోజు ఈ విధంగా మరి దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఈ విధంగా చేయడం ఎంతో బాధాకరమైనటువంటి సంఘటన అనేసి నా అభిప్రాయం. కాబట్టి మనం వయసుకు ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళ వృత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఇటువంటి చర్యలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది అందరికీ బాధ కలిగించినటువంటి అంశం. ఎందుకంటే అందరి మేలు కోసం ప్రయత్నం చేసేది బ్రాహ్మణుడు. ఏ గుడిలో అయినా సరే అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో దేవుణ్ణి మొక్కేటటువంటి వ్యక్తి ఎవరు అనంటే సాక్షాత్తు బ్రాహ్మణుడు. కాబట్టి అట్లాంటి బ్రాహ్మణులకు ఈరోజు ఇటువంటి అమానుష సంఘటన జరగడం బాధాకరంగా భావిస్తూ ఇట్లాంటి చర్యలు జరిగినప్పుడు బ్రాహ్మణులంతా ఏకమవ్వాలనేసి కోరుకుంటున్నా. అంతేకాకుండా మరి మా అందరి సపోర్ట్ కూడా రంగరాజన్ గారికి ఉంటుందని తెలియజేస్తున్నా. ఇట్లాంటి సంఘటనలు ఇంకెప్పుడు కూడా జరగకుండా మరి మేమందరం ఐక్యతగా ఉంటూ మరి అతను అయ్యగారికి న్యాయం జరిగేలా ముందుకు సాగుతామని కూడా ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం. చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారిపై జరిగిన దాడిపై షాద్నగర్ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం తరఫున మరియు షాద్నగర్ పట్టణ బ్రాహ్మణ సంఘం తరఫున మేము ఈ యొక్క సంఘటనను ఖండిస్తున్నాము. ఫ్యూచర్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా బ్రాహ్మణులపై ఏదైనా దాడి జరిగితే మేమంతా ఏకమై వీటన్నింటినీ వ్యతిరేకించి వాళ్లకు సరైన గుణపాఠం చెప్తామని షాద్నగర్ బ్రాహ్మణ సంఘం తరఫున తెలియజేస్తున్నాం.